నియోజకవర్గం దిన్నదేవరపాడు గ్రామం సమీపంలో కొండపై ఉన్న దేవస్థానం శ్రీ 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 రూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథం గట్టు ఆలయానికి నూతన కమిటీ చైర్మన్ ఎన్నిక చేసిన కేడీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే దస్తగిరి కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. కావాల్సిన అన్ని సౌకర్యాలు కూటమి ప్రభుత్వం దేవాలయానికి కావాల్సిన సదుపాయాలు అన్నిటికీ సానుకూలంగా ఉంది అని ఎమ్మెల్యే అన్నారు. నూతన కమిటీ చైర్మన్ ఎన్నిక, చైర్మన్ కమిటీ నెంబర్లు ఎన్నిక. శ్రీ 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 రూపాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం. మధుసూదనాచారి దినదేవరపాడు గ్రామంలోని రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులకు, కేడీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డికి, ఎమ్మెల్యే దస్తగిరికి, మధుసూదనాచారి కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులందరితో సమన్వయంతో పనిచేసి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆలయంలో ప్రధానంగా ఉన్న పార్కింగ్ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను నాయకులు, అధికారులు, కమిటీ సభ్యుల సహకారంతో పరిష్కరించి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇంకా 25 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉన్నా ఎక్కడ కూడా ఒక చైర్మన్ కూడా నియమించలేదు ఎవరు. కానీ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి, అంటే అన్ని వర్గాలకి సమన్వయంగా కమిటీ మెంబర్లని, చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మా యొక్క పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మా విష్ణువర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క కమిటీ ప్రతి ఒక్కరూ అందరూ సమ నిర్ణయంతో ఈ ఆలయ అభివృద్ధి చేసి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క శివుడే వీళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పార్క్ ప్లేస్ అయితేనేమి ఇక్కడ తాగునీటికి కూడా చాలా ఇక్కట్లు ఉన్నాయని చెప్పారు. అవి కూడా తీర్చడానికి కూడా మేము శాశ్వతలో కృషి చేస్తాం, నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క టెంపుల్ని ఇంకా ఎంతో ఎత్తుగా తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు అంటే మేము సమన్వయంతో నిర్ణయం తీసుకుంటాము. కాబట్టి మన జిల్లాలో ఇది ఒక అతిపెద్ద ఆలయంగా కూడా వెలిసింది. కాబట్టి మన ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు చాలా ఆలయాలు ఉండేవి. కానీ ఈసారి డివైడ్ అయిన తర్వాత ఎక్కువ శాతం నంద్యాల పార్లమెంట్కి ఎక్కువ శాతం ఆలయాలు వెళ్ళిపోయాయి. కాబట్టి మనకి ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ యొక్క టెంపుల్ని మనం చూసుకుంటే ఆ శివుడు ఖచ్చితంగా ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందించాలి. కమిటీ సభ్యులకి, అలాగే చైర్మన్కి నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ విధంగా మన జగన్నాథ్ గట్టు చాలా విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారికి కూడా ఇంతకుముందు 2-3 రిక్వెస్టులు చెప్పాను, ఈ గుడి అభివృద్ధి గురించి ఎట్లా చేయాలని చెప్పేసి. ఆయన మాకు సహకరించుకుంటా, మేము ఆయన సహకరిస్తూ ఈ గుడిని ఇంకా చాలా ఉన్నత స్థాయికి తీసుకుపోతామని కోరుకుంటున్నాను. ఈరోజు దినదేవరపాడికి మహోత్సవ దినము. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్కి ఇంతవరకు చైర్మన్గా ఎప్పుడు లేని ఈరోజు ఫస్ట్ టైం మన బొగ్గుల దస్తగిరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు జయించారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ గట్టుపైన ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ చేయాలని, పార్కింగు, నీటి సౌకర్యము, విద్యుత్తు ఇవన్నీ ప్రధాని వెనుక ఒకటి డెవలప్ చేయాలని మేము కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ కమిటీని నియమించిన ఎమ్మెల్యే గారు. కొంచెం గట్టిగా మాట్లాడాలి. నా పేరు మధుసూదనాచారి. దినదేవరపాడు గ్రామంలో రూపాల సంగమేశ్వర స్వామి గుడి మొదటి చైర్మన్గా నాకు ఈ అవకాశం మా గ్రామ ప్రజలు, మా నాయకులు అందరూ కల్పించినారు. ఇక్కడి నుంచి ఈ అభివృద్ధి పదంలో ఈ దేవాలయం ముందుగా అభివృద్ధి చేస్తాము. మా కమిటీ సభ్యులు అందరం కలిసి ముందుగా చేసి, మా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, మా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు అయితేనేమి, కొత్త కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరినీ కలగలుపుకొని మేమంతా కృషి చేసి
ఈ దేవాలయాన్ని ముందుగా ఇంకా అభివృద్ధి చేస్తామని, ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఇక్కడ దాదాపు 2 లక్షల మంది దాదాపు వస్తారు. ఇక్కడ మనకు ఈ కర్నూలు జిల్లాలో నంద్యాలకు శ్రీశైలం ఉన్నది, మన కర్నూలుకి ఇక్కడ ఈ రూపాల సంగమేశ్వర స్వామి గుడి ఇదే ఉన్నది. అందుకొరకే దీన్ని ముందుగా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మేమందరము అందరితో కలగలుపుకొని ముందుగా ఇంకా బాగా చేయగలుగుతాము. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్కు ప్రాబ్లం ఒకటి ఉంది. ఇక్కడ ఈ ఎండోమెంట్ వాళ్ళది మాదని, తర్వాత వీళ్ళు రాయలసీమ మున్సిపాలిటీ మా వాళ్ళని అని అంటున్నారు. మాకు ఈ పెద్ద ఆయన విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే తరఫున అందరి తరఫున ఈ గుడికి ఉన్న అన్ని ఇబ్బందులను ముందుగా అందరితో కలవలుపుకొని చేసి ఇంకా అభివృద్ధి చేయగలుగుతామని అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఆచార్య.